సో ఫిబ్రవరి 8 వాళ్ళకి సూపర్ బౌల్ జరిగింది. చాలా చాలా హాలీవుడ్ మూవీ ట్రైలర్స్ వచ్చేసినాయి. బేసిక్‌గా చాలా వచ్చేసినాయి. నేను కొన్ని చూస్తాను. లైక్ అన్ని చూడాలని లేదు. అండ్ ఆల్సో వాడు ఇప్పుడు నేను ఎన్ని చూసినా అని కాపీరైట్ ఏస్తాడు. సో దాంట్లో ఏదొచ్చింది, ఏది రాలో నాకు తెలీదు. సో 'మినియన్స్' ఒకటి, 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఫైనల్ ట్రైలర్ నాకు ఫస్ట్ ట్రైలర్ నచ్చింది, చూడలేకపోయినా అంటే రియాక్ట్ చేయలేకపోయినా. అండ్ 'డిస్క్లోజర్ డే' ఒక చిన్న స్పాట్ ఇచ్చిండు 1 మినిట్ అట్లా. సో ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ థాట్. అండ్ ఆల్సో 'సూపర్ గర్ల్' ఒక 45 సెకండ్స్ ఒకటొచ్చింది. 'మారియో'ది 15 సెకండ్సే ఉంది కాబట్టి దాన్ని పెద్ద చూడాలనిపియట్లే. ఆల్రెడీ చూసేసాను దాన్ని. మళ్ళీ రియాక్ట్ చేసే అంత లేదు నాకు ట్రైలరు. సో కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని చూసేద్దాం. అన్నీ ఒకటేసారి కలిపి కొట్టేద్దాం. సరిపోయింది. జలుబు చేసింది. సో అన్నీ ఒకటేసారి లేపేసి అనిపించేద్దాం. అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అయితే మాత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', తర్వాత 'మ్యాండలోరియన్ గ్రోకు' చూద్దాం తర్వాత. తర్వాత విల్ వాచ్ 'డిస్క్లోజర్', తర్వాత 'సూపర్ గర్ల్', తర్వాత 'మినియన్స్' లాస్ట్‌లో. 'మినియన్స్' సెకండ్ చూద్దాం. ఓకేనా? సో లెట్స్ వాచ్ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఫస్ట్. సో డన్. అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్ అయిపోవచ్చుది. ఎందుకంటే ఆబ్వియస్లీ లైక్ మనకి వచ్చేసి ఆల్వేస్ ఇదొక బెస్ట్ సెల్లింగ్ బుక్ మీద డిపెండ్ అయ్యి ఉందంట. లైక్ బేస్ అయ్యి ఉందంట. సో అంటే మార్షల్ వచ్చింది. అండ్ ఆల్సో చాలా 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 ఫేమస్ బుక్ అంటే నేను చదవలేదు, ఎప్పుడు నావెల్ చదవలేదు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. మార్చ్‌లో వస్తుంది. ఎప్పుడో తెలీదు నాకు, ఎగ్జాక్ట్‌లీ మార్చ్ ఎప్పుడో తెలీదు, మర్చిపోయాను. సో నేనైతే వెళ్తా బ్రో. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్డ్ అండ్ మిల్లర్ కాబట్టి డైరెక్టెడ్. దే మేడ్ మన ఓకే, మార్చ్ 20th వస్తుంది. దే మేడ్ 'స్పైడర్-వర్స్' అండ్ 'ఇంటూ ద స్పైడర్-వర్స్' అండ్ 'అక్రాస్ ద స్పైడర్-వర్స్' ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. కొత్త డైరెక్టర్స్ వీళ్ళు స్టోరీ రాసారు. చాలా జరిగిందన్నట్టు. దే ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ 'స్పైడర్-వర్స్'. సో ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ థాట్. చాలా చేశారు వాళ్ళు. మన 'లెగో' మూవీ వాళ్ళే చేశారు. మంచి డైరెక్టర్స్. మధ్యలో ఆగం పట్టించేసారు మన 'సోలో'తో. నో ప్రాబ్లమ్, చూద్దాం ఎట్లుంటదో. బట్ ఐయామ్ ఎక్సైటెడ్. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' బేసిక్‌లీ ఏంటంటే సన్ చచ్చిపోతుంది. సో ఒక్కడే ఒక ఆస్ట్రోనాట్, టెక్నికల్లీ ఈస్ నాట్ ది ఆస్ట్రోనాట్, ఒక సైంటిస్ట్. సో వాడిని పంపించేసి నువ్వు కనుక్కో అని చెప్పేసి పంపించేస్తారు. వాడొచ్చేసరికే ఎర్త్ ఖరాబ్ అయిపోతది. నాకు తెలీదు. నేను చూడలేదు. నేను బుక్ చదవలేక తెలీదు. సో ఐయామ్ ఎక్సైటెడ్. సో చూద్దాం ఎట్లుంటదో. ఇప్పటికి 2 ట్రైలర్‌లు వచ్చేసినాయి. నేను ఫస్ట్ చూసినా, సెకండ్ చూడలేదు. థర్డ్‌ది ఇప్పుడు చూసేసిన ఫైనల్ ట్రైలర్. ఐయామ్ ఎక్సైటెడ్. చూసేద్దాం. మీకెలా అనిపించింది దీని మీద? నచ్చిందా? నచ్చదా? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఐయామ్ ఎక్సైటెడ్. లెట్స్ సీ ఎలా ఉంటదో చూసేద్దాం. ఓకేనా? సో లెట్స్ వాచ్ నెక్స్ట్ వన్. దట్ ఈస్ దీని పేరేంట్రా? ఆహ్, 'మినియన్స్' చూసేద్దాం. 'మినియన్స్‌ది' కూడా 'మినియన్స్ అండ్ మాన్స్టర్స్' అంట. సో హ్యాపీ. లైక్ ఏం చేస్తారో చూద్దాం ఈసారి 'మినియన్స్‌తో'. సో లెట్స్ వాచ్ 'మినియన్స్'. ఓకే. ఓహ్! యాక్టింగ్, మూవీ మేకింగా? 'బదీస్'. ఓకే. ఒరేయ్! నిజంగానే కొడుతుర్రా? ఓకే. ఫ్రమ్ ఎలిమినేషన్. ఆహ్, మాన్స్టర్ లేదన్నట్టు. ఓకే. మాన్స్ట్రాస్. ఓహో! రియల్ మాన్స్టర్స్‌ని తీసుకొస్తుండ్రా? ఓకే. సమ్మనింగ్ మాన్స్టర్స్. ఆక్టోపస్ మాన్స్టరా? ఓరమ్మ! బుడ్డగుంది. ఓకే. ఓకే. ఆహా! ఓకే. అచ్చా! సో మాన్స్టర్స్‌ని తీసుకొచ్చారు. దీనివల్ల వీళ్ళ మూవీ కాదు కదా, ప్రపంచమే ఆగమైతుంది. ఓకే. ఆ! అరే! ఓకే. సో ఆహాహా! 'మినియన్స్ అండ్ మాన్స్టర్స్'. నైస్. లోగో బాగుంది. ఈజిప్టు మమ్మీ. వాళ్ళు తాగుతారా ఇప్పుడు? రే! వాట్ ద హెల్! ఓకే. జూలై 1 వస్తుంది. ఓకే. ఇంట్రెస్టింగ్. అంటే లైక్
ఫస్ట్ ఆఫ్ ఆల్ 'డిస్పికబుల్ మీ' ఎన్ని సినిమాలొచ్చినాయో గుర్తులేదు. అండ్ ఆల్సో 'మినియన్స్' ఎన్ని సినిమాలొచ్చినాయో గుర్తులేవు. ఇవన్నీ హైలీ కలెక్టెడ్. చాలా చాలా ఎక్కువ కలెక్ట్ చేసే మూవీస్. పిల్లలు చూస్తారు కాబట్టి వస్తాయని. బాగుంటాయంటే మాత్రం ఫస్ట్ 'డిస్పికబుల్ మీ' నచ్చుతది నాకు. 'మినియన్స్' వరకు ఓకే, ఓకే అనిపిస్తది. సో 'మినియన్స్ అండ్ మాన్స్టర్స్' అంటున్నారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటదో చూడాలి. లైక్ బేసిక్‌గా ఇవి బాగా కలెక్ట్ చేసాడు వాట్ యూ సే సినిమాలు. సో దాన్ని మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఎక్సైటెడ్. లెట్స్ సీ. లైక్ మీన్స్ ఈసారి మాన్స్టర్స్ అంటున్నారు కాబట్టి అంత క్యూట్‌గా లైక్ కామెడీ ఉంటది కాబట్టి దాన్ని వీళ్ళు బెటర్ చేస్తే ఇంకా బావుంటది. సో ఐయామ్ హోపింగ్ బావుండాలి. నవ్వు రావాలి. అండ్ ఆల్సో లైక్ మంచిగా క్యూట్ అనిపియాలి. ఒక 1 అవర్ 45 మినిట్స్ ఉంటది. ఎక్కువుంటాయి సినిమాలు. అండ్ ఆల్సో నాకు అర్థం కాదు వీటికి బడ్జెట్లు ఎంతుంటరా? చాలా తక్కువ ఉంటాయి. ఎంత బాగా ఇస్తారు. అర్థం కాదు. డిస్నీ వాళ్ళేమో ఏళ్ళేళ్ళు తీత్తా ఉంటారు. బడ్జెట్లు పెరిగిపోతా ఉంటాయి. 200, 250 మిలియన్‌లు వీళ్ళంతా కూడా పెట్టరు. గట్టిగా కొడితే 100 మిలియన్‌లో లేపేస్తా ఉంటారు. సో ఎక్కడ పెడుతున్నారు ఈళ్ళు పైసలు? ఎక్కడ తక్కువేస్తున్నారు పైసలు అర్థం కావట్లేదు నాకు. సో లెట్స్ హోప్ ఇది కూడా బావుండాలని కోరుకుంటున్నా. బావుంటే హ్యాపీయే. చూసేద్దాం. మీ థాట్స్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో యాహ్! మినియన్స్ అయిపోయింది. అబ్బా! లెట్స్ వాచ్ 'డిస్క్లోజర్ డే' స్టీవెన్ స్పీల్‌బర్గ్ గారు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. ఆఫ్టర్ మేబీ 'రెడీ ప్లేయర్ 1' తర్వాత పెద్ద సినిమా. ఈస్ కాల్డ్ 'డిస్క్లోజర్ డే'. సో 'డిస్క్లోజర్ డే' నేను ట్రైలర్ కూడా చూడలేదు ఇప్పటివరకు. గేమ్ స్పాట్ వచ్చింది. అది చూసేద్దాం. ట్రైలర్ చూడను. ఏదొచ్చినా ఇప్పుడే చూపించేసేయండి. ఏదున్నా గాని ఇప్పుడే చెప్పేసేయండి నాకు. సో ఐయామ్ ఎక్సైటెడ్ టు వాచ్ థాట్. సో లెట్స్ వాచ్ 'డిస్క్లోజర్ డే' గేమ్ స్పాట్. We're interrupting our coverage. కవరేజ్. There has been a threat to publicly release government material long shrouded in secrecy. ఓకే. ఓహ్! ఓహ్! ఏంటిది? Are they people? ఏలియన్స్. ఓకే. నైస్. వావ్! No. జూన్‌లో వస్తుంది. నైస్. Do you think there could be others? ఓరేయ్! People have a right to know the truth. What are you gonna do? ఓహో! ఏలియన్స్ లివింగ్ అమంగ్ us. To the whole What the world, hell? all at once. What the hell? If you do this, there's no undoing it. ఓకే. పవర్స్ ఉన్న ఏలియన్స్. There will be no other day like tomorrow. ఓయమ్మా! డిస్క్లోజర్ డే. ఓకే. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నాకు అర్థమైపోయింది పరిస్థితి. స్టోరీ బై స్టీవెన్ స్పీల్బర్గ్. స్క్రీన్ ప్లే డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. అంటే బేసికల్లీ మనుషుల్లా కనిపించే ఏలియన్స్ మన మనుషుల మధ్యలో తిరుగుతున్నారు. సో వాళ్ళ మీద మనకి రెవల్యూషన్స్ వచ్చేసినాయి. హీరోయిన్ మన ఎమిలీ బ్లంట్ అండ్ అదర్స్ ఆర్ ఏలియన్స్. సో వాళ్ళు ఈ ఎర్త్ మీదకి వచ్చి ఏం చేస్తున్నారు? దట్ ఈస్ ద పాయింట్ అనుకుంటున్నా. డిస్క్లోజర్ డే అంటే డిస్క్లోజర్ అంటే చెప్పడం కదా బయటికి తెలవడం. సో ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఎందుకంటే లైక్ స్టీవెన్ స్పీల్బర్గ్ గారు ఎప్పుడైనా పెద్ద సినిమా చేస్తే ఖచ్చితంగా చూసేయాలి. లైక్ నాకు లాస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ అ బిగ్ మూవీ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే ఖచ్చితంగా 'ఇండియానా జోన్స్ ద క్రిస్టల్ స్కల్', 'కింగ్డమ్ ఆఫ్ ద క్రిస్టల్ స్కల్' ఏదో ఉంటది కదా! క్రిస్టల్ స్కల్‌ది. సో అది ఏదో ఉంటది. తేడా ఉంటది సినిమా. సో అది కాకుండా మిగతాయన్ని బా నచ్చుతాయి నాకు. సో ఐయామ్ ఎక్సైటెడ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఎందుకంటే ఆయన చేసిన ఈ జానరాలో ఉన్న సినిమాలు ఇంకెవరు చేయలేదు. అన్ని జానరాస్ టచ్ చేసిండు ఆయన. సో ఐయామ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. నేను ఎక్కువ వద్దు. ఈ 1 మినిట్ గేమ్ స్పాట్ చూసేసినాక చాలు నాకు. లైక్ ట్రైలర్ అవన్నీ వద్దు నాకు. సో లెట్స్ వాచ్. ఎప్పుడొస్తుంది? జూన్ వస్తుందా? సో ఇట్స్ కమింగ్ ఆన్ June 12th. హ్యాపీ వెళ్ళిపోతాను నేనైతే. మీకెలా అనిపించింది? చెప్పండి కింద కామెంట్స్‌లో. ఇంకెన్ని ఉన్నాయిరా? 3 అయిపోయినాయా ఇప్పటికే? సో వి గాట్ మినియన్స్ అయిపోయింది. గాయపడ్డ సింహం ఆల్రెడీ వీడియో పెట్టేశాను. అండ్ డిస్క్లోజర్ డే అయిపోయింది. వి హ్యావ్ సూపర్ గర్ల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. సూపర్ గర్ల్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యాహ్! సూపర్ గర్ల్ 47 సెకండ్స్ ఇచ్చారు. ఏముంటది దీంట్లో? నాకేం అనిపియలే ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత. సో యాహ్! లెట్స్ వాచ్ సూపర్ గర్ల్. ఓకే. క్రిప్టాన్. ఓహో! స్ట్రే డాగా ఇది? క్రిప్టో ఈస్ అన్‌లీష్డ్. వాట్? Who are you? ఓకే. What was it like to lose everything in a day? Kirtan didn't die in a day. The gods are not that kind. ఓకే. This is not gonna end well for you guys. ఆల్మోస్ట్ సేమ్ అవే ఉన్నాయి కదా బ్రో ఫుటేజ్. He sees the good in everyone. And I see the truth. సరే బొక్క దండం పెట్టు. అంతేమన్నా దీంట్లో ఏమీ లేదంతా. సో లెట్స్ హోప్ సినిమా బాగుండాలని. ఫస్ట్ ట్రైలర్ నాకు ఎంత ఏమనిపించలేదు. ఇది కూడా ఓకే అనిపిస్తుంది. మెయిన్ ఫోకస్ అంటే లోబో యాజ్ ద విలన్ ఇన్ దిస్. అండ్ మన జేసన్ మోమో ఇస్ కమింగ్ యాజ్ లోబో. అండ్ చూడాలి ఎట్లుంటుందో చూడాలి. ఏమో బ్రో నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది అన్నట్టు. మీకు ఎలా అనిపించింది ఇది చూసిన తర్వాత? ఆర్ ఎల్స్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఇన్ సూపర్ గర్ల్
ఇప్పటివరకు వచ్చిన ఇప్పుడు నేను చూసిన అన్నిట్లలో నాకు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో డిస్క్లోజర్ డే సెకండ్. మినియన్స్ అంతే, దానికి ఇంకేం చెప్పలేము. ఏమైనా మిస్ అవుతున్నానా? మినియన్స్, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, డిస్క్లోజర్ డే, మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మనం ఇంకా చూడలేదు. మ్యాండలోరియన్ గ్రోగు ఉంది, అదొకటి చూడాలి. సో అదే లైక్ బేసిక్గా నాకైతే మాత్రం ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఫస్ట్, డిస్క్లోజర్ డే, తర్వాత మినియన్స్, తర్వాత సూపర్ గర్ల్, మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో తెలియదు. లెట్స్ సీ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫస్ట్, తర్వాత మాట్లాడేసుకున్నారండి. సో లెట్స్ వాచ్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు. మ్యాండలోరియన్ మర్చిపోయినా ఇక్కడ. ఇది నాకు అర్థం కాదు, ఈ సినిమాలో అసలు ఎందుకు తీస్తుంటుంది దీని సినిమాగా అర్థమవుతుంది నాకు. బొక్క వేస్ట్ ఆఫ్ టైం కాకపోతే. Sometimes we choose our path. Other times the path chooses us. ఓకే, Through it all, we keep Ore. pushing forward, driven by a deeper purpose, guided by an unseen force. దీనికోసం ఇంత బిల్డప్. The bond just gets harder to break. This is the way. దిస్ ఈస్ ద వే. Only in theaters and IMAX May 22nd. ఇది అటర్ ఫ్లాప్ అవుతుంది సినిమా, ఫిక్స్ అయిపోండి. మ్యాండలోరియన్ అండ్ గ్రోగో విల్ బి ఎ బిగ్ అటర్ ఫ్లాప్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 3 కుడిపించేసినావు. సీజన్ 1 and 2 ఆర్ రియలీ గుడ్. తర్వాత సీజన్ 3 వచ్చి చాలా రోజులు అయిపోయింది, అది ఎవడు చూడట్లేదు, మళ్ళీ రీవాచ్ వాల్యూ లేనే లేదు. ఒకవేళ కనుక నువ్వు దీన్ని ట్రైలర్ రిలీజ్ చేసి ఇవి చూపించినా కానీ థియేటర్స్ అన్న ఎవడు చూడడు, ఎందుకంటే దిస్ ఈజ్ అ డిస్నీ ప్లస్ షో. దాన్ని నువ్వు సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి చూడంటే ఎవడు చూడడు, అదొకటి. దీనివల్ల స్టోరీ ఏమైనా ముంగడికి వెళ్తా అంటే వెళ్ళదు. మ్యాండలోరియన్ గ్రోగో ఆల్రెడీ నువ్వు 2 సీజన్స్ బెటర్ వర్షన్స్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ 2 సీజన్లు, సీజన్ 3 దొబ్బింది వేరే షో. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చూస్తారనుకుంటున్నారు, అదొకటి. అండ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ మోర్ స్టార్ వార్స్ అదర్ దాన్ వర్క్ ప్రోడక్ట్స్. మీరు అన్ని వర్క్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, దీని పరిస్థితి ఏంటో తెలియదు మనకి ఇంకా. సో దీనిలో ఎలా ఉంటుంది, దీనివల్ల ఏం జరుగుతుంది. అండ్ ఆల్సో చూస్తుంటే ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చిన ట్రైలరు ఇది చూస్తుంటే రెండిట్లో లైక్ సినిమాకి షోకి తేడా ఏముందని అర్థమవుతలేదు. సేమ్ అవే పప్పెటరీ ఉంది, సేమ్ అదే కైండ్ ఆఫ్ లుక్ ఉంది, సేమ్ అదే కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ అట్లే ఉంది. ఇది సినిమాకి షోకి తేడా ఏమి అనిపించట్లేదు. సినిమాకి షోకి తేడా ఎందుకు ఉండాలి, రెండు ఒకటే వరల్డ్లో జరుగుతున్నాయి కదా, రెండు ఒక రకంగా కనడాలంటే మనం థియేటర్ కింద చూడాలి. నువ్వు పెట్టింది నాకు క్వాలిటీ ఏం కనబడట్లేదు, సేమ్ క్వాలిటీ అదే ఇస్తా అంటే నడవదు కదా. సో లెట్స్ హోప్ దీంట్లో అది బెటర్ చేస్తారనుకుంటున్నా. ఏమో నాకైతే మాత్రం ఏమో అనిపిస్తుంది, మీకు ఎలా అనిపించింది కదా మామూలు అయిపోయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకా చాలా రావచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమా గురించి మాట్లాడేసిన. ఆబ్వియస్లీ మనకి బ్రాండ్ న్యూ డే రాలేదు, డూమ్స్ డే రాలేదు, ఇంకా పెద్ద రావాలి. డ్యూన్ గురించి రావాలి, డ్యూన్ ఇప్పుడే రాదు. సో మేము ఐమ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ దోస్. డెఫినెట్లీ టాయ్ స్టోరీ 5 ఉంది, అండ్ ఆల్సో ఇంకేవేవో సినిమాలు ఉన్నాయి, వాటన్నిటికి ఉన్నాయి. సో అవి ఎప్పుడు వస్తాయో చూడాలి, అవి వచ్చిన తర్వాత కూడా మాట్లాడేసుకుందాం. ఏమో లైక్ ఇప్పుడు నేను పెట్టిన ఏదైతే రియాక్షన్స్ పెట్టినో దీంట్లో ఎన్ని వాడు పోస్ట్ చేసే ఛాన్సెస్ లేదండి, కాపరేట్ తోటి బ్లాక్ చేస్తారో తెలీదు. సో నేను ఇప్పుడు 4 చెప్పిన, 4 5 చెప్పేసిన. ఈ 4 or 5 అంటే 1 2 3 4 5 చేసిన. ఇదిట్లల్లా 3 or 2 1 వచ్చిన అంటే మాత్రం అజ్యూమ్ చేసుకోండి వాడు కాపరేట్ బ్లాక్ చేసిందని, నేను తీసేసిన అర్థం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా ట్రై చేస్తా, హాలీవుడ్ ట్రై చేస్తా, యానిమే ట్రై చేస్తా నెక్స్ట్ టైం నుంచి ఫ్యూచర్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా చేసేద్దాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్ అంటే జస్ట్ ఒక్క మూవీ రియాక్ట్సే కాకుండా, టీజర్ రియాక్ట్స్, ట్రైలర్ రియాక్ట్సే కాకుండా ఇంకా చాలా రియాక్షన్ చేద్దాం. మీమ్స్ ట్రై చేద్దాం, అండ్ ఆల్సో కొత్త న్యూస్ ట్రై చేద్దాం. లెట్స్ డూ ఎవ్రీథింగ్. నా పేరు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అండ్ లెట్స్ రియాక్ట్, దట్ ఇస్ ద పాయింట్ అన్నట్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.